చైనాతో రాసుకు పూసుకొని తిరుగుతున్నట్టు కనిపించే రష్యా డ్రాగన్ను తమకు ప్రమాదకారిగా భావిస్తోందా? బీజింగ్ను మాస్కో అస్సలు నమ్మడం లేదా అంటే అవును అని అంటోంది క్రెమ్లిన్ గూఢాచారి సంస్థ నివేదిక. చైనా రష్యా అధ్యక్షులను ప్రపంచం మొత్తం మిత్రులుగా చూస్తున్నప్పటికీ రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ ఎఫ్ఎస్బి నివేదిక మాత్రం చైనా పట్ల మాస్కోకు పెరుగుతున్న సందేహాన్ని బహిర్గతం చేసింది. రష్యా గూఢాచారి సంస్థ ఎఫ్ఎస్బిలోని సీక్రెట్ యూనిట్ తయారు చేసినటువంటి నివేదిక ప్రకారం రష్యా రహస్యాలను చైనా గణనీయంగా చోరీ చేస్తోంది, శక్తివంతమైన మిలిటరీ టెక్నాలజీపై బీజింగ్ కన్నేసిందని, అలాగే అసమ్మతి తెలిపే రష్యా సైంటిస్టులను ఆకర్షించి గూఢచర్యానికి ప్రయత్నిస్తోందని హెచ్చరించింది. ఇక న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం యుక్రెయిన్ యుద్ధంలో రష్యా సైనిక కార్యకలాపాలపై నిఘా పెట్టి పశ్చిమ దేశాల ఆయుధాలు, వ్యూహాలపై సమాచారం సేకరిస్తోంది. ఇక రష్యా, ఇండియా, చైనా త్రైపాక్షిక కూటమి పునరుద్ధరణకు అడుగులు పడుతున్నటువంటి ఈ తరుణంలో నివేదిక రావడం గమనార్హం. ఇక రష్యా పొరుగు దేశంగా ఉన్నటువంటి చైనా కొంతమంది మతబోధకులు, పరిశోధకుల ద్వారా సరిహద్దు ప్రాంతాలపై హక్కులను క్లెయిమ్ చేసుకునేందుకు ప్రణాళికలు వేస్తోందని, ముఖ్యంగా రష్యా చైనా సరిహద్దుల్లోని తక్కువ జనసాంద్రత ప్రాంతాలపై శాస్త్రీయ న్యాయాన్ని ఏర్పరిచేందుకు అకాడమిక్ పరిశోధనలను చైనా వినియోగిస్తోంది అంటున్నారు. ఇక యుక్రెయిన్ యుద్ధంలో ఇటీవల రష్యాకు భారీ నష్టం జరిగిన విషయం తెలిసిందే. కీవ్ డ్రోన్ దాడుల్లో 40కి పైగా T-95 బాంబర్ విమానాలు ధ్వంసమయ్యాయి. యుక్రెయిన్ యుద్ధం ప్రారంభానికి ముందు చైనా గూఢచారులను నియంత్రించేందుకు ఉద్దేశించి ఎన్టాట్-4 అనే కొత్త ప్రోగ్రాంను రష్యా ఆమోదించింది. చైనా సోషల్ మీడియా వీచాట్ యాప్ వినియోగదారులపై నిరంతర నిఘా పెట్టాలని రష్యా గూఢచారి సంస్థ ఆదేశించింది. ఇక ఫోన్స్ను హ్యాక్ చేయడం, వాటి సమాచారం విశ్లేషణ కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ టూల్ ఉపయోగిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. బయటకు చైనా రష్యాలు మిత్రులుగా కనిపించినా వాస్తవంగా బీజింగ్ మీద రష్యా తీవ్రమైన అనుమానాలు పెంచుకుంటోందని ఈ లీక్ స్పష్టం చేస్తోంది. ఈ పరిస్థితి భవిష్యత్తులో ఈ రెండు శక్తివంతమైన దేశాల మధ్య సంబంధాలను ప్రభావితం చేయనుంది. ఇటీవల కాలంలో పుతిన్, జిన్పింగ్లు తరచూ కలుసుకోవడంతో యుక్రెయిన్పై యుద్ధం విషయంలో చైనా సాయం చేస్తోంది అనే వార్తలు వెలువడ్డాయి. కానీ యుద్ధంపైనే చైనా నిఘా ఉంచినట్టు సీక్రెట్ డాక్యుమెంట్ ప్రస్తావించడం గమనార్హం.